కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఒక వింత నాటకం నడుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్నటువంటి వివాదిత బాబరీ కట్టడాన్ని కూల్చివేసిన రోజు డిసెంబర్ 6. దాని తరువాత ఏళ్ల తరబడి కోర్టు వ్యాజ్యాలు నడిచినాయి. అవన్నీ అయిపోయిన తరువాత సుప్రీంకోర్టు సర్వసమ్మతితో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా అక్కడ మందిరము నిర్మాణమైంది. నిర్మాణమైన మందిరం యొక్క పనులన్నీ కూడా పూర్తయిపోయి ఇటీవలే నవంబర్ 25వ తారీఖున దానికి ప్రతీకగా ధ్వజాన్ని ఎగురవేశారు. పనులు ముగిశాయని చెప్పడానికి. ఇదంతా అయిన తరువాత పశ్చిమ బెంగాల్లో బాబరీని తిరగదోడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బాబరీ మసీదుని మేము నిర్మాణం చేస్తాము అని చెప్పి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి నాయకుడు, ఆయన ఎమ్మెల్యే కూడా, ఆయన పేరు హుమాయూన్ కబీర్. ఈ హుమాయూన్ కబీర్ గారు, నేను బాబరీ మసీదు కడతాను, ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నా నియోజకవర్గం అయినటువంటి బేల్దంగా ప్రాంతంలో ఉన్నటువంటి రెజీనగర్లో నేను నిర్మాణం చేస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా 70 లక్షల రూపాయలు ఖర్చు చేస్తాను, సౌదీ అరేబియా నుంచి మతబోధకుల్ని పిలుస్తాను, 400 మంది అతిథుల్ని పిలుస్తాను, నేను డిసెంబర్ 6న నిర్మాణం చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. దీనిని ఆపేందుకు తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్తే న్యాయస్థానము ఈ రకమైనటువంటి మసీదు నిర్మాణాన్ని, ప్రైవేట్ ల్యాండ్లో నిర్మిస్తున్నటువంటి మసీదు నిర్మాణాన్ని అడ్డుకునేటటువంటి పని మాకు లేదు, ఇది వాళ్ళు నిర్మించుకోవచ్చు, అయితే శాంతి భద్రతలు భగ్నం కాకుండా చూసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పారు. గేమ్ను అర్థం చేసుకోండి. బాబరీ మసీదు ఉత్తరప్రదేశ్ అయోధ్యకి చెందినటువంటిది. బాబర్ ఏనాడు బెంగాల్కి రాలేదు, కానీ బాబరీ మసీద్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో నిర్మాణం చేస్తాము. ఈ నిర్మాణం చేసే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వాడు. అతనికి వ్యతిరేకంగా ఇప్పటికే మమతా బెనర్జీ మాట్లాడారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి మాకు సంబంధం లేదని చెప్పింది. పైగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయనకి వీళ్ళకి సంబంధం లేకపోతే సస్పెండ్ ఎలా చేస్తారు? పైగా సస్పెండ్ చేశారు కానీ డిస్మిస్ ఎందుకు చేయలేదు? పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించలేదు, కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. కాబట్టి గేమ్ను అర్థం చేసుకోవాలి. అక్కడ దీనికి వ్యతిరేకంగా కట్టకూడదంటూ కోర్టుకు వెళ్ళింది తృణమూల్ వాళ్ళు. లేదు కట్టొచ్చును, కానీ శాంతి భద్రతలు కాపాడాలి అని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. సో మొత్తము డ్రామా ఏంటంటే తృణమూల్ కాంగ్రెసే స్వయంగా ఈ డ్రామాని ఆడిస్తోంది. ఆయనని సస్పెండ్ చేయటం వల్ల ఆయన పట్ల వచ్చేటటువంటి కోపావేశాలు తృణమూల్ కాంగ్రెస్ మీద పడకుండా త్వరలో జరిగే ఎన్నికల్లో హిందువులందరూ తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేయకుండా పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు. ఆయన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి ఆయన్ని సస్పెండ్ మాత్రమే చేశారు, డిస్మిస్ చేయలేదు. పైగా ఆయన ఈ నిర్మాణం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము అడ్డు పెట్టబోమని హైకోర్టు చేత చెప్పించటం. ఇదంతా కూడాను రానున్న ఎన్నికల్లో ఇటు హిందువుల ఓట్లను సాధించాలి, అటు ముస్లింల ఓట్లను నిలబెట్టుకోవాలన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నము చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈయన పోనీ తృణమూల్ కాంగ్రెస్ డిసెంబర్ 6 గురించి ఏమన్నా ఊరుకుందా? లేదు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దీనిని సంహతి దివస్గా డిసెంబర్ 6ని పాటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిందంటే పార్టీ కార్యకర్తలు బాబరీ కట్టడము కూల్చివేతకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తారు. బాబరీ కట్టడం కూల్చివేతకు వ్యతిరేకంగా తృణమూల్ పోరాడుతుంది, కానీ బాబరీ కట్టడం లాంటి కట్టడం నేను కడతానని అన్నటువంటి ఎమ్మెల్యేని డిస్మిస్ చేయకుండా సస్పెండ్ చేస్తుంది. అంటే ఇటు హిందువుల ఓట్లు కావాలి, అమాయక హిందువులు వాళ్ళ ఓట్లు కావాలి, అదేవిధంగా ముస్లింల ఓట్లు పోకూడదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఇదంతా కలిపి ఒక వ్యూహంలాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హుమాయూన్ కబీర్ని డిస్మిస్ ఎందుకు చేయలేదు? దానికి కారణం ఏంటంటే ముర్షిదాబాద్ జిల్లాలోని 4
నియోజకవర్గాలపైన ఆయన ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. దాదాపుగా ఈ ఇష్యూ ఆధారంగా ఒక 10 నియోజకవర్గాల్లో అతని పేరు చెప్పి ఓట్లు సంపాదించవచ్చు. పైగా అతనిని పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ అనేటటువంటి మత గురువు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఈయన ఇండియన్ సెక్యులర్ ఫోరం అనేటటువంటి పార్టీని పెట్టారు. ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి ఒక పెద్ద మసీదు ఉంది, దానికి సంబంధించినటువంటి మత గురువు ఈయన పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టడం ద్వారా ఈయన ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు, తన సోదరుణ్ణి గెలిపించుకున్నాడు. అయితే ఆ తరువాత నుంచి పార్టీ కార్యకలాపాలు లేవు. హుమాయూన్ కబీర్ ప్లస్ పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా గనక ఏర్పాటైనట్టయితే తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని న్యూట్రలైజ్ చేసేందుకు, ఓట్ల చీలికను నిలువరించేందుకు ఈ శిఖండిని అడ్డం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొద్దో గొప్ప బీజేపీ వైపు ఎవరైనా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే వాళ్ళు వెళ్లకుండా చేసేందుకు, పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను న్యూట్రలైజ్ చేసేందుకు ఈ హుమాయూన్ కబీర్ని, పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కంట్రోల్డ్ డిసెంట్ అంటారు. వ్యతిరేకత రావాలి కానీ మనం ఓడిపోయేంత వ్యతిరేకత రావద్దు. అదే సమయంలో దీనిని చూపించి హిందువుల దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఏదైనా అల్లర్లు గనక జరిగినట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను గనక విధిస్తే విక్టిమ్ కార్డుని ప్లే చేయొచ్చు. మా పైన అన్యాయం జరిగింది, అప్రజాస్వామికంగా మమ్మల్ని తొలగించారని చెప్పి మొత్తము ప్రభుత్వం యొక్క అన్ని వైఫల్యాలను పక్కన పెట్టి దీనిని ఎన్నికల ఇష్యూగా చేసే అవకాశం ఉంది. కాబట్టి హింస పెచ్చరిల్లే లాగా చేయడము, కానీ పార్టీకి నేరుగా సంబంధం లేనట్టుగా చూపించటము, పార్టీకి వ్యతిరేకంగా ముస్లింలు వెళ్ళినా కూడాను బీజేపీ వైపు కర్మగాలి కూడా వెళ్లకుండా ఉండేందుకు, లేకపోతే కమ్యూనిస్టుల వైపు వెళ్లకుండా ఉండేందుకు కంట్రోల్డ్గా వాళ్ళందరూ హుమాయూన్ కబీర్ గెలిచిన తర్వాత మళ్ళీ అతను వచ్చి తృణమూల్లో కలిసే అవకాశం ఉంటుంది. అందుకనే అతన్ని సస్పెండ్ మాత్రమే చేశారు, డిస్మిస్ చేయలేదు. ఇదంతా కూడాను మమతా బెనర్జీ ఆడుతున్నటువంటి గేమ్. డిసెంబర్ 6ను కేంద్రంగా చేసుకుని అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాజాలు వాయించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి హుమాయూన్ కబీర్ అనేటటువంటి ఒక ట్రోజన్ హార్స్ని తమ తరఫు నుంచి తయారు చేసి రంగంలోకి దింపే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ హైవే 12 ఉంది, అక్కడ రాణిపూర్, రాణీనగర్, బేల్దంగా వీటికి వెళ్ళేటటువంటి దాన్ని మొత్తాన్ని ఆపేసేసింది. అక్కడ ఏం జరిగినా కూడాను ఎవ్వరూ వెళ్లకుండా ఉండేలా చేసింది. మొత్తానికి సాయంత్రం వరకైతే అక్కడ ఏదో నిర్మించినట్టుగా కానీ ఏదో కట్టినట్టుగా కానీ వార్త రాలేదు. కానీ రాష్ట్రం అంతటా కూడాను బాబరీ కట్టడం గురించిన చర్చ జరిగేలాగా చేయగలిగింది. ఇటు హిందువుల ఓట్లను అటు ముస్లింల ఓట్లను గుండుగుత్తగా పొందేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఒక పథకం పన్నింది. అయితే ఇది ఎక్కడ దాకా వెళుతుంది, ఏం చేస్తుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, పరిణామం ఎలా ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనప్పటికీ ఒక పెద్ద ప్రయత్నం అసలు ఇష్యూస్ నుంచి దృష్టి పక్కకు వెళ్ళేలా, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి పక్కకు వెళ్ళేలాగా మమతా దీది ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.